చిన్నపిల్లల పేగుల్లో సాధారణంగా 3 రకాల పురుగులు చేరతాయి. ఏలికపాములు, కొంకె పురుగులు, చుట్టుపాములు అనే 3 రకాలు. ఈ పురుగుల జీవితకాలం 25 ఏళ్లు. వీటి గుడ్లు మట్టిలో 10 ఏళ్లకు పైగా దెబ్బతినకుండా ఉంటాయి. పిల్లలు మట్టిలో ఆడినప్పుడు ఈ పురుగుల లార్వాలు శరీరంలోకి ప్రవేశిస్తాయి. చేతులు కడుక్కోకుండా భోజనం చేసినప్పుడు చేతుల ద్వారా కడుపులోకి వెళ్తాయి. పేగుల్లో నులిపురుగులుగా మారి రక్తంలోకి చేరాల్సిన పోషకాలను నులిపురుగులే పీల్చుకుంటాయి. ఇలా 1 నుంచి 19 సంవత్సరాల వారిపై ఈ నులిపురుగులు తీవ్ర ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా పిల్లల్లో రక్తహీనత, పోషకాహార లోపం ఏర్పడుతుంది. ఆకలి లేకపోవడం, బలహీనత, ఆందోళన, కడుపు నొప్పి, వికారం, అతిసారం, మలంలో రక్తం, రోగనిరోధక శక్తి తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. నులిపురుగులు సంక్రమించిన చిన్నారుల్లో ఎదుగుదల నిలిచిపోతుంది. తేనె, వెల్లుల్లి, గుమ్మడికాయ విత్తనాలు, దానిమ్మ పండ్లు, క్యారెట్ వంటివి కడుపులోని ఈ నులిపురుగులను తగ్గించడంలో తోడ్పడతాయి. నులిపురుగుల సమస్యతో బాధపడుతున్న వారు పీచు పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. పుదీనా రసం పరగడుపున తీసుకోవడం ద్వారా మలం ద్వారా నులిపురుగులు బయటకు పోతాయి. విటమిన్ సి, జింక్ వంటి పోషకాలు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం మంచిది. ఇక నులిపురుగుల సమస్యలు రాకుండా ఏం జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం. బహిరంగ ప్రదేశాల్లో మల విసర్జన చేయకూడదు. ఆహారంపై ఈగలు, దోమలు, కీటకాలు వాలకుండా చూసుకోవాలి. పండ్లు, కూరగాయలను శుభ్రంగా కడిగిన తర్వాతే వండుకోవాలి. పిల్లలు ఆడుకున్న తర్వాత సబ్బుతో చేతులను శుభ్రం చేసుకోవాలి. భోజనానికి ముందు కూడా తప్పనిసరిగా చేతులు శుభ్రం చేసుకోవాలి. ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే మీ పిల్లలు ఆరోగ్యంగా ఎదుగుతారు, ఎటువంటి పోషకాహార లోపం లేకుండా.